మనం ఈరోజు భైరవ మూవీ గురించి క్రేజీ టాపిక్ మాట్లాడుకోబోతున్నాము. మీలో చాలా మందికి ఈ విషయం తెలియదు, భైరవ మూవీ ఒక మూవీ రీమేక్ అని. తమిళ్లో రిలీజ్ అయిన గరుడ మూవీ రీమేక్ అని మీలో ఎంతమందికి తెలుసు? భైరవ మూవీ, గరుడ మూవీలో హీరోగా చేసింది కమెడియన్ సూరి. అందులో అయితే వేరే లెవెల్ యాక్టింగ్ చేశాడని చెప్పుకోవచ్చు మనం సూరి. ఇప్పుడు మన బెల్లంకొండ శ్రీనివాస యాక్టింగ్ ని తట్టుకోగలుగుతాడా లేదా చూడబోతున్నాం మనం ఇప్పుడు. మీలో ఎవరన్నా కొత్తగా ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూరు. ఇక మన మూవీ ప్లాట్ వచ్చేసి మన బెల్లంకొండ శ్రీనివాసు ఇంకా మంచు విష్ణు ఇంకా నారా రోహిత్ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. అంతేకాదు ఒక గుడి గురించి ఉంటది, గుడి నగల గురించి ఉంటది అన్నట్టు ఓపెన్ అవుతుంది మూవీ. గుడి ప్లేస్ దాని గురించి ఉంటది. మనకి ట్రైలర్ లో కూడా చూపెట్టారు, మనకి బెల్లంకొండ శ్రీనివాస్ కి ఇట్లా పూనకం వచ్చినట్టు కాంతారా సినిమాలో చేసినట్టు చేస్తున్నాడు. కానీ అందరు అనుకుంటుండొచ్చు అది క్లైమాక్స్ ఫైట్ అయి ఉండొచ్చు అని, కానీ అది ఇంటర్వెల్ ఫైట్. ఇంతకు పైన మాకు స్పాయిలర్ వద్దు, మేము థియేటర్లోనే చూస్తాం అనుకున్న వాళ్ళు ఇప్పుడే బ్యాక్ వెళ్ళిపోండి, ఇంతకే ఆపేసేయండి. లేదు మూవీ గురించి నాకు మొత్తం తెలియాలి, అందులో టాన్స్ ఏమదో ట్విస్ట్ ఏమదో తెలియాలనుకుంటే ముందుకి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక మూవీ ఓపెన్ అవుతూనే ఒక మినిస్టర్ని చూపిస్తారు. ఆ మినిస్టర్ ప్లేస్ ఉంటుంది, ఆ ఊరికి ఇచ్చిన ఆ జాగా కోసము మినిస్టరు ఆ గుడి నుంచి తీసుకోవాలనుకుంటాడు. దానికోసం ఒక విలన్ని పెడతాడు, అంతేకాకుండా ఒక పోలీసుని పెడతాడు, అదంతా చేస్తాడు. ఆ స్టోరీలో మన బెల్లంకొండ శ్రీనివాసు ఇంకా మన ముగ్గురు ఫ్రెండ్స్ వల్ల నా బామ్మ గుడి పెద్ద ఉంటది, వాళ్ళతో కలిసి ఎలా బయటకు తీశారనేదే మూవీ. అందరికి ట్రైలర్ చూసి అర్థమయ్యేది ఏంటిదంటే అసలు మూవీ దేని మీద ఉంటది అంటే ఒక గుడికి జాగిస్తారు, ఆ జాగని మళ్ళీ మినిస్టర్ ఎలా వెనకకి తీసుకున్నాడు అన్నది అనుకుంటారు. కానీ అసలు మూవీ దేని మీద ఉంటది తెలుసా? మన బెల్లంకొండ శ్రీనివాసు ఇంకా మంచు మనోజ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో పాటే మన నారా లోహిత్ కూడా ఉంటాడు. వాళ్ళ బామ్మ చనిపోతుంది, వాళ్ళ బామ్మ చనిపోయిన దాని తర్వాత గుడి పెద్ద ఎవ్వరు అవుతారు అనుకుంటారు. విలనేమో నేనవుతా అంటాడు, కానీ వీళ్ళిద్దరు ఫైట్ చేస్తారు. నువ్వేమైతావు, నీ జాగాల కుక్కని పెట్టినా నేను చేశాను, నీకు చేయని అంటారు. అలానే మన బెల్లంకొండ శ్రీనివాస్ ని గుడి పెద్దలాగా చేస్తారు. దాని తర్వాత మన మంచు మనోజ్ ఏమో ఎవ్వరు తెలియకుండా గుడి నగలు కొంచెం కొంచెం అమ్మి దాన్ని గిల్ట్ నగల్లాగా చేసి పెడతాడు. దాని గురించి నారా రోహిత్ కి తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత నువ్వు జైలుకి వెళ్ళిపో, నేను చూసుకుంటా, నేను బయటకు తెస్తా అంటాడు. జైలుకు పంపించినాక బయటకు తీసుకురాడు. దాని మీద కోపంతో మన నారా రోహిత్ ఇంకా మన మంచు మనోజ్ మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ ఓపెన్ చేసే మన మంచు మనోజ్ విలన్ అయిపోతాడు. ఇప్పుడు ఇక విలన్ సైడ్ అయిపోతాడు, ఎందుకంటే విలన్ వాళ్ళు వచ్చి వాళ్ళని నిడిపిస్తారు కాబట్టి. మన మంచు మనోజ్ ఇంకా అంతేకాకుండా మన బెల్లంకొండ శ్రీనివాస్ ఇద్దరు కలిసి విలన్ సైడ్ ఉంటారు. నీ భూమి నీకు ఇప్పిస్తామని చెప్తారు, ఆ లాకర్ లో నుంచి ఆ పత్రాలు తెచ్చిస్తామని చెప్తాడు. అడ్డుపడితే ఆ నారా రోహిత్ ని కూడా చంపేసేయండి అని చెప్తాడు విలన్. కానీ వద్దు, వాడిని చంపకండి, నేను తెచ్చిస్తా అని చెప్తాడు మన మంచు మనోజ్. జాతర టైంలోనే ఆ నగలు బయటకు తీయాలన్నట్టు జాతర టైం వస్తుంది. జాతర టైం వచ్చినప్పుడు మన నారా లోహిత్ ని వేరే పనుల మీద పెట్టేసి మన మంచు మనోజ్ ఇంకా మన బెల్లంకొండ శ్రీనివాస్ ఒక మంచి ప్లాన్ వేస్తాడు. బెల్లంకొండ శ్రీనివాస్ వెళ్ళి నగలు తీసుకురావడానికి వెళ్తాడు. కానీ బట్ ఫర్ ఏ చేంజ్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమంటే మన నారా రోహిత్ అందులోకి వచ్చేస్తాడు. ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేసే వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అయిన తర్వాత సెకండ్ ప్లాన్ వేస్తారు. మళ్ళీ ఓపెన్ చేసే జాతరలోకి వచ్చేస్తారు. జాతరలో దాన్ని కొట్టేద్దాం అనుకుంటారు విలన్ వాళ్ళు అందరు కలిసి, కొట్టేస్తారు కూడా. ఆ జాతరలోనే ఫైట్ అవుతుంది. ఆ ఫైట్ లోనే మన బెల్లంకొండ శ్రీనివాస్ కి పూనకాలు వస్తారు. అక్కడనే మిడిల్ లో మనకి ఇంటర్వెల్ బ్లాంక్ పడిపోతుంది. ఇందులో నానా రోహిత్ వైఫ్ మాత్రం చాలా మంచిది, మన బెల్లంకొండ శ్రీనివాస్ ని తమ్మునిలాగా చూసుకుంటది. అక్కడ మళ్ళీ ఇంకో సైడ్ వచ్చేస్తే మన మంచు మనోజ్ వైఫ్ అయితే చాలా చెడ్డది, వానికి ఎందుకు ఇచ్చిర్రు ఆ పోస్ట్ అన్నట్టు కోపంగా ఇస్తుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమంటే మళ్ళీ ఓపెన్ చేస్తే మన మంచు మనోజ్ నారా రోహిత్ ని చంపేస్తాడు, అడ్డు పడుతున్నాడు అని ప్రతిదానికి. నారా రోహిత్ కి అయితే చాలా పెద్ద సీక్రెట్ తెలిసిపోతుంది. అది మనకు సీక్రెట్ లాస్ట్ లో రివీల్ చేస్తారు. ఆ సీక్రెట్ మరి ఏందో కాదు, వాళ్ళ బామ్మని వాడే చంపేస్తాడు. ఎవరు? మన మంచు మనోజ్. ఎందుకంటే ఆ నగలు తీసుకొని ఏదో ఒక టైంలో దాని గురించి మంచు మనోజ్ వాళ్ళ బామ్మని చంపేస్తాడు. అదే పెద్ద ట్విస్ట్ మూవీకి. మన నానా రోహిత్ వాళ్ళ వైఫ్ ఏమో కేసు పెడుతుంది. వాళ్ళందరి మీద కేసు పెడితే విలన్ మీద అదంతా చెల్లదు. దాని తర్వాత వాళ్ళ కొడుకేమో కత్తి పట్టుకొని వెళ్తాడు. కత్తి పట్టుకొని నేను చంపేస్తాను, చిన్న కొడుకు ఉంటాడు, దాన్ని ఇవాడు మన బెల్లంకొండ శ్రీనివాస్ పోయి ఆపుతాడు. ఆపి దాని తర్వాత దీనికి అంత ఎవరో కారణమో విలన్ని ఇంకా మన మంచు మనోజ్ అయిన బామ్మర్దిని కూడా చంపేస్తాడు. దాని తర్వాత మన మంచు మనోజ్ అనుకుంటాడు వీడు ఉంటే మనకు కూడా ఎప్పుడైనా రిస్క్ అనుకొని దాని తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ని కూడా చంపేయాలనుకుంటాడు. మళ్ళీ వాళ్ళు పని చేసే ఆ ఇటుకల ఫ్యాక్టరీ కాడికి రప్పించి బెల్లంకొండ శ్రీనివాస్ ని ఫుల్ కొడతారు. బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం రిటర్న్ కొట్టాడు, ఎందుకంటే దాని మీద ఉన్న గౌరవం. కానీ మంచు మనోజ్ ఫుల్ కొడతాడు, చావ కొట్టిన దాని తర్వాత వాళ్ళ కొడుకు వస్తాడు. ఎవరి కొడుకు? మన నానా రోహిత్ కొడుకు వస్తాడు. కానీ నిజం చెప్తున్నా భయ్యా, వాళ్ళ కొడుకుని చంపడానికి వచ్చినప్పుడు అప్పుడు రిటర్న్ తిరుగుతాడు మన బెల్లంకొండ శ్రీనివాస్. రిటర్న్ తిరిగి చంపేస్తాడు ఎవరిని? మన మంచు మనోజ్ని. ఒక చిన్న ఫైట్ ఉంటుంది, ఫైట్ తర్వాత చంపేస్తాడు. ఆడికి మూవీ ద ఎండ్ అని పడుతుంది. కానీ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ అయితే యాక్టింగ్ అయితే చాలా చెడ్డ చేసేసాడు. కానీ నిజం చెప్తున్నా భయ్యా, తమిళ్లో ఈ మూవీ మీరు చూసిర్రు అనుకో, మన సూర్య అయితే మెంటల్ లేపేసాడు అని చెప్పుకోవచ్చు. మీకు